ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. నిన్న మనకు అత్యధికంగా నెల్లూరు జిల్లా, అలాగే ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలనేవి కొనసాగడం జరిగింది. ఈరోజు మధ్యాహ్న సమయం నుంచి కూడా వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి మొట్టమొదటగా మొదలయ్యి ఆ తర్వాత పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాకు, కృష్ణా జిల్లాకు, ఏలూరు జిల్లాకు వ్యాపించే అవకాశం. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లా, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు పడే అవకాశం. వికారాబాద్ జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు వాతావరణ పరిస్థితి ఇది. అలాగే రానున్న రోజుల్లో టెంపరేచర్ బాగా పడిపోయే అవకాశం. దాదాపు మన ఇండియాలో -డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చలి విపరీతంగా పెరిగే అవకాశం మనకు మరో 2 నెలల్లో పూర్తిగా వాతావరణం అంటే మనకు పూర్తిగా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాని గురించి కూడా వివరంగా అందిస్తాను. న్యూఢిల్లీ రానున్న 10 రోజుల్లో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 17 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత లో టెంపరేచర్ నమోదవుతుంది. రానున్న రోజులు అంటే మరో 10 రోజుల్లో న్యూఢిల్లీ 6 డిగ్రీలకు వచ్చే అవకాశాలు. అంటే ఆ తర్వాత -డిగ్రీలకు కూడా వచ్చే అవకాశాలు అయితే మనకు నెల 2 నెలల్లో వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకు టెంపరేచర్ బాగా డౌన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రం వాతావరణం చల్లబడటం, అలాగే చల్లటి మనకు వాతావరణంలో మార్పులు అనేవి రావటం మనకు నెల 2 నెలల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెంపరేచర్ బాగా డౌన్ అవ్వటం మనం రాబోయే రోజుల్లో చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వాతావరణం కూడా ప్రస్తుతం మనకు ఈ ఫెంగల్ తుఫాను అరేబియా సముద్రంలో ఉంది. అంటే మనకు అరేబియా సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభావం ఈరోజు, రేపు ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి క్లౌడ్ చూసినట్టయితే ఆకాశం మేఘావృతమై దట్టమైన మేఘాలు ప్రస్తుతం మనకు బంగాళాఖాతంతో పాటు అరేబియా సముద్రం కూడా వ్యాపించి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఏ భాగాల్లో ఉందో ఒకసారి చూసినట్టయితే మాచర్ల, శ్రీశైలం మీదుగా నర్సరావుపేట, పల్నాడు జిల్లా, అలాగే ఎన్టీఆర్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాకు వ్యాపించి ఉంది. ఇదే సమయంలో మనకు మధ్యాహ్న సాయంత్రం సమయంలో ఈ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ క్లౌడ్ ఉన్న పరిసర ప్రాంతాల్లో మనకు వర్షాలు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మాచర్ల కానీ, విజయవాడ కానీ, గుంటూరు పరిసర ప్రాంతాలు, దర్శి, మార్కాపురం, ఆత్మకూరు, శ్రీశైలం వైపు కూడా, జగ్గయ్యపేట, సత్తుపల్లి, ఖమ్మం, కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మొదటగా నెల్లూరు పరిసర ప్రాంతాలు, నిన్న కూడా మనకు నెల్లూరు నుంచి పామూరు, ఉదయగిరి పరిసర ప్రాంతాలు ఉరుము మెరుపులతో కొన్ని వర్షాలు మొదలయ్యి మనకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగడం జరిగింది. ఈరోజు కూడా తిరుపతి, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాతో పాటు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలయ్యే అవకాశం ఉదయం, మధ్యాహ్న సమయంలో మనకి జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయానికి మాచర్ల, విజయవాడ, ఖమ్మం, మణుగూరు పరిసర ప్రాంతాల మీదుగా హైదరాబాదు, అలాగే వరంగల్ పరిసర ప్రాంతాలు, ఖమ్మంలో వల్ల ఈరోజు వర్షాలు ఉంటాయి. ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్లో కూడా వర్షాలు ఉంటాయి. కర్నూలు పరిసర ప్రాంతాలు, అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు వర్షాలు పడే అవకాశాలు అయితే తప్పకుండా కనిపిస్తుంది. అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాలు అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఈరోజు మనకు ఉంది. తప్పకుండా ఈరోజు గుంటూరు జిల్లా తప్పకుండా వర్షాలు పడే అవకాశం. గుంటూరు, అలాగే ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో కూడా వర్షాలు కొన్ని చోట్ల ఉరుము మెరుపులతో కొన్ని వర్షాలు పడే అవకాశాలు అయితే ఈరోజు, రేపు ఉంది. సత్తుపల్లి కానీ, ఖమ్మం కానీ, అలాగే జగ్గయ్యపేట. మనం ఏంటంటే లొకేషన్తో సహా చెప్తున్న ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు అయితే తప్పకుండా కనిపిస్తుంది ఈరోజు ఉండే అవకాశం. అలాగే రానున్న రోజుల్లో టెంపరేచర్ కూడా బాగా డౌన్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు లో టెంపరేచర్ మనకు అరకు 8 డిగ్రీలు ఉంది గత 10 రోజుల్లో. తర్వాత మనకు 8-12 డిగ్రీల మధ్య నమోదవటం ప్రస్తుత సమయంలో జరుగుతుంది. అనంతపురం కానీ, సత్యసాయి జిల్లా కానీ, అలాగే కాకినాడ తీసుకున్న, అనకాపల్లి పరిసర ప్రాంతాలు తీసుకున్నా కానీ 12-17 డిగ్రీల మధ్య మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నమోదవటం గతంలో గమనించాము. 13 డిగ్రీల వరకు ఎక్కువ చోట్ల కూడా నమోదైంది. కానీ రానున్న రోజుల్లో ఇంకా మనం గమనించి 10 రోజుల్లో వాతావరణం పూర్తిగా మారి చలి విపరీతంగా పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూద్దాం అసలు వాతావరణం ఎలా ఉండబోతుంది అనేది. -డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా వివరంగా రానున్న 10-15 రోజుల్లో మనకు వివరంగా వాతావరణం గురించి చెప్తాను. ఎందుకంటే గత ఈ 50 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా టెంపరేచర్లు పడిపోయే అవకాశం, ఉదయం చలి విపరీతంగా ఉండే అవకాశం, గతంలో మంచుగడ్డలు కూడా ఏర్పడ్డాయి. అంటే ఆంధ్ర కాశ్మీర్ లాగా ఏర్పడిన ఘటనలు కూడా ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే ఉండే అవకాశాలు ఉన్నాయా లేదా, నిజంగా వాతావరణం మారి పరిస్థితులు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయా అనే దాని గురించి కూడా వివరంగా రాబోయే రోజుల్లో వీడియో చేస్తాను.
మనం ఒకసారి గమనించినట్టయితే నేను సిఎస్‌పురం అంటే ప్రకాశం జిల్లాలోని కనిగిరి తాలూకా సిఎస్‌పురం మండలంలో నిన్న వర్షం పడటం జరిగింది. భారీ వర్షాలు కొనసాగటం మనం చూస్తున్న మ్యాప్‌లో మిట్టపల్లి నారాయణ స్వామి దగ్గరది సిఎస్‌పురం నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెదుల చెరువు గ్రామం వెలిగండ్ల మండలం సిఎస్‌పురం మండలం కనిగిరి తాలూకులోని పరిసర ప్రాంతాల వర్షాలు అంటే మనకు నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఎక్కువగా భారీ వర్షాలు కొనసాగినాయి. అంటే తుఫాను ప్రభావం ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో దక్షిణ భాగాల్లో కొంచెం వర్షాలు ఎక్కువ ఉండే అవకాశం మాకు పంటలు వేసుకోవడానికి కూడా అనుకూలమైన ప్రదేశం. అందరికీ ఇప్పుడు పంటలు కోసే టైం. కానీ మాకు ప్రకాశం జిల్లా వాళ్ళకి ఈ సమయంలో పంట వేసుకోవడానికి గతంలో సొద్ద వేశారు. ఈ తప్ప మరలా ఇంకొక పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉండేందుకు నీటికి ఆధారం కూడా ఈ వర్షమే. ఈ వర్షానికి చాలా వల్ల ప్రకాశం జిల్లాలో చాలా ఉపయోగం ఉంటుంది.